నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ అధికారి అయినటువంటి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నట్టు కూడా మనకి ఏపీలో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ చర్యలు అయితే ఉన్నాయో ఆయన మీద ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తలలు తీసేస్తాము, జాతి కోసం పనిచేయాలి, ఇలాంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది కూడా మనకు అర్థం కావట్లేదు. మరి ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఏపీకి సంబంధించిన ఒక పర్సన్ అయితే ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మరి ప్రభుత్వ అధికారి అయినటువంటి పొన్నవోలు సుధాకర్, ఆయనే ప్రభుత్వ అధికారి, అడ్వకేట్, ప్రభుత్వానికి పనిచేయాలి, కానీ పార్టీ కొమ్ము కాసినట్టుగా పార్టీ కోసం పనిచేయాలన్నట్టు కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వడం కానీ, తలలు తీసేస్తామనడం కానీ, జాతి కోసం పనిచేయాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం ఎందుకు ఇతని మీద చర్యలు తీసుకోవట్లేదు అంటారు? ఒకటండి, ఈరోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏదో సాధారణ వ్యక్తి కాదు, అడ్వకేట్ జనరల్. అంటే అతను ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులు కోర్టులో వాదిస్తాడు. ఈయన అడ్వకేట్ జనరల్ ని నామినేట్ చేసేది ఎవరో తెలుసా? గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అతను నామినేట్ చేస్తాడు, అపాయింట్ చేస్తాడు. అలాంటి అడ్వకేట్ జనరల్ పొజిషన్ లో ఆయన తీసుకునే జీతం ఎవరిదో తెలుసా? ప్రజలు కట్టిన పన్నులది. ఆ విధంగా తీసుకునే వ్యక్తి ఎవరి కోసం పనిచేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కోసం ప్రజల తరపున పోరాడాలి, కోర్టులో న్యాయస్థానాల్లో ప్రజల తరపున వాణి వినిపించాలి. అలాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నాడని అనిపిస్తోంది. ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో నార్మల్ గా నువ్వు వచ్చి ఒక పార్టీకి తొత్తులా మాట్లాడుతూ ఉన్నావంటే నీకు ఆ పార్టీ పైన అభిమానం ఉండొచ్చు. అభిమానం ఉంటే అడ్వకేట్ జనరల్ పోస్ట్ కి నువ్వు రిజైన్ చేసి కండువు కప్పుకొని నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మాట్లాడి ఎవ్వడు కాదండు. కానీ ఈ రోజు ప్రజల సొమ్ము ప్రభుత్వం జీతాలుగా నీకు ఇస్తూ ఉంది. అలాంటి జీతం తీసుకుని నువ్వు ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తా అంటే ఎవరు సహించరు. ఇంకొకటి నువ్వు అంటూ ఉన్నావు, ఈ రోజు జాతి కోసం పనిచేయాలి. నువ్వు ఒక కులానికి ప్రతినిధివి కాదు, రాష్ట్ర ప్రజల తరపున పోరాడడానికి నేను అడ్వకేట్ జనరల్ గా పెట్టింది. ఓకేనా? స్టేట్ గవర్నమెంట్. నువ్వు ఒకరి తొత్తుగా వ్యవహరించద్దు. నీ కులపిచ్చుంటే పదవికి రిజైన్ చేసి కుల సంఘాల్లో మాట్లాడుకో. నువ్వు ఈ రోజు అంటున్నావు తలకాయలు తీయేస్తారు అని. నువ్వేం రౌడీవే? రౌడీల్ని న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన నువ్వు ఈ రోజు తావు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు అసలు అడ్వకేట్ జనరల్ అయినా ఆ పోస్ట్ నీకు ఎవరిచ్చారు? ఒకటి, ఇలాంటి వాళ్ళు ఉండడం నిజంగా ఈ సమాజంలో సిగ్గు చేయటండి. ఏంటంటే కనీసం ఎలా ఉండాలో కూడా తెలియకుండా ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి సూటిగా అడుగుతూ ఉన్నావు. నువ్వు 5 ఏళ్ళు మా సొమ్ముదిని బతికావు. నువ్వు మాకు తొత్తుగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. నీకు జగన్మోహన్ రెడ్డి గారి కుక్కలా నువ్వు పనిచేయాలనుకుంటే నీ పదవికి రిజైన్ చేసి ఆ పదవిలో ఉంటూ అడ్వకేట్ జనరల్ గా మాట్లాడద్దు. గౌరవంగా ఉండడం నేర్చుకో, సంస్కారంగా ఉండడం నేర్చుకో. నీకు కుల పిచ్చి ఉండొచ్చు, నీకు ఒక పార్టీ పైన పిచ్చి ఉండొచ్చు. ఆ పిచ్చి అనేది ఉంటే నువ్వు రిజైన్ చేసి ఆ పార్టీలో కండువ కప్పుకో. ఇతని పైన గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే ముందుగా ఇతను అడ్వకేట్ జనరల్ పోస్ట్ నుంచి రిమూవ్ చేయాలి. అదేవిధంగా ఇలాంటి వ్యక్తిని న్యాయబద్ధంగా ఇతని లాంటి దోషులు న్యాయస్థానాల్లో న్యాయవాదులుగా కాదు ఉండాల్సింది, దోషులుగా నిలబడాలి. ఈ విధంగా ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించేవాడిని ఇతని పైన ఎంక్వైరీ చేసి ఇతను ఇన్ని రోజులు ఒకరికి తొత్తుగా పనిచేసిన దానికి ఇతను తీసుకున్న జీతం మొత్తాన్ని మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన మీద నిజంగా ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి, ముఖ్యంగా ప్రజలు చెల్లిస్తున్న పన్నుతోనే అతని జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అవును, అడ్వకేట్ జనరల్ అంటే ఆ విధంగా తీసుకుంటాడు. ప్రజల సొమ్ము తీసుకొని నువ్వు ప్రజల తరపున వాదించాలి. ఇక్కడేదో మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఈ రోజు అడ్వకేట్ జనరల్ గా ఎన్ని పిల్లులు ఇచ్చయ్యా? ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగాక ఎంతో మంది ఎన్నో సమస్యలు పడుతూ ఉన్నారు. దానిపైన ప్రభుత్వం ఎందుకు కంప్లైంట్ చేయలేదని పిల్లు ఇచ్చు కదా. అదే విధంగా ఈ రోజు ఎంతో మంది అవినీతి పరులు భూ కబ్జాలు చేస్తున్నారు. ఆ భూ కబ్జాలపైన పిల్లు ఇచ్చు కదా. అదే విధంగా ఈ రోజు రాయలసీమలో ప్రకృతి విపత్తు నిధి అని ఉంటుంది. ఈ రోజు గాలులు వచ్చి ఎన్నో సిరి పంటల చెట్లు అదే విధంగా ఇవన్నీ కొట్టుకుపోయాయి. అవన్నిటిపైన నువ్వు పిల్లేసి ప్రభుత్వం ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఇచ్చు కదా, పిల్లు ఆదుకోమని చెప్పి. ఈ విధంగా నువ్వు ఒక న్యాయవాదిగా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. ఇంకా ఎంతో మంది దోషులు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళపై చర్యలు తీసుకోండి సిగ్గా అని చెప్పి పిల్లేసి నువ్వు అప్పీల్ చేయొచ్చు కదా, కోర్టు ద్వారా ఆర్డర్స్ ప్రభుత్వానికి ఇప్పించచ్చు కదా. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అవి చేయకుండా నువ్వు ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నావు అంటే నువ్వు అన్ఫిట్ ఫర్ దట్ పొజిషన్. ఇంకా ఆ పొజిషన్ లో ఉండి తలలు తీసేస్తాను, అది తీసేస్తాను, అట్లా ఎట్లా మాట్లాడతారంటారు? వీధి అంటే
కనకపు సింహాసనం మీద సునకమును కూర్చోబెడితే ఏం చేస్తుంది? ఇది బోస్తుంది. అదే విధంగా ఈరోజు ఒక కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, సునకం కన్నా విశ్వాసం. వీడేంటంటే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నక్క లాంటి వాళ్ళు, జిత్తులు మారి నక్కలు, ఇలాంటి నక్కలను తీసుకొని వస్తే ఏం చేస్తారు? వాళ్ళు నక్క బుద్ధి చూపిస్తారు. ఈ రోజు ఆ విధంగా నక్క బుద్ధి చూపిస్తున్నారు. ఇలాంటి నక్కల్ని, గుంట నక్కల్ని తరిమి కొట్టాలి. ఆ పోస్ట్ నుంచి తీసేయాలి. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ పోస్ట్ నుంచి ఇతన్ని తీసేసి ఇతని పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతను ఏమేమి ఇన్నేళ్లు చేశాడు, ఎవరెవరికి తొత్తులుగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది ఒక పోస్ట్ లో ఉండి, నీ పదవిని నువ్వు దుర్వినియోగం చేసినందుకు ఇతని పైన చర్యలు తీసుకోవాలి అని భావిస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ, నిజంగా అతని పదవి అంత ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్న వ్యక్తి ఎంత ఉన్నతంగా బిహేవ్ చేయాలనేది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా ఒక పార్టీకి కొమ్ము కాయడం అనేది చాలా చాలా అంటే చాలా చాలా తప్పు చేస్తున్నారు. సో దీని గురించి ఇంతకుముందు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ కూడా చేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతని మీద ఖచ్చితంగా ఎట్లయినా డిమాండ్ చేసి అతన్ని పదవిని తీయించాలని ట్రై చేశారు, కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అండ్ రేపొద్దున్న ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజంలో కలుపు ముక్కలాగా పెరగడమే తప్ప మరొకటి లేదనేది కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.